కోడలు టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తాను. టమాటా 1 కేజీ కాయలివి. టమాటాలని ఇలా ముద్దలా చేసేసుకోవాలి. సన్నగా తరుక్కుని నూనె వేసి ఇలాగా ముద్దలా చేసుకోవాలి. ఇలా ముద్ద అయిపోవాలి. తర్వాత ఏమో ఆవాలు ఇలాంటి పెద్ద చెంచాతో 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు, పొడికి 50 గ్రాములు మిరపకాయలు. ఇవి ఇలాగ మెత్తగా వేయించేసి పొడి చేసేసుకోవాలి. ఇలాగ పొడి చేసేసుకుని ఈ ముద్దగా అయిపోయింది కదా, ఇది ఇందులో ఈ కారాన్ని ఇలా వేసేయాలి. మనం అస్తమానం ఊరగాయ పచ్చడి అంటే ఎండలు ఉండాలి కదా, ఎండలో ఎండడానికి ఎండాకాలం అయితేనే ఆ పచ్చడి చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది టెంపరీగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. చూస్తున్నారు కదా, ఇలాగా ముద్దలా అయిపోతుంది. ఇందులోనే ఇంత సైజు చింతపండు, ఆ ముక్కలు ఉడికేటప్పుడే చింతపండు కూడా పులుసు తీసి దాంట్లో వేసేయాలి. వేస్తే దాంతోపాటు ఉడికిపోతుంది. లేదా మీరు చింతపండు వేరే గుజ్జులా తీసుకుని ఉడికించుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. లేదా ఈ ముక్కల్లోనే ఉడికించేసుకోవచ్చు. ఇలా ముద్ద అయిపోయింది కదా, ఇప్పుడు ఇంగువ నూనె కాచి పెట్టుకోవాలి. ఇలాగా ఇంగువ నూనె కాచుకున్నది దీంట్లోకి పోసేసుకోవాలి. ఇది 15 రోజుల పాటు నిలవ ఉంటుంది. ఇది నోటికి రుచిగా ఉంటుంది. అన్నంలో కలుపుకున్న టిఫిన్లలో చట్నీ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఇది. ఓకే, నా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.